హరే శ్రీనివాస. వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 8వ రోజులోకి ప్రవేశించాము. ఇప్పటి వరకు వినాయక చవితి విశిష్టత, మందహాస గణపతి, మూషికాసురవధ, నైవేద్యములు, పాలవెల్లి, హేరంబ గణపతి, డుండి గణపతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వినూత్నంగా లేడీ వినాయకి గురించి తెలుసుకుందాము. ఆమె ఆవిర్భావం గురించి కూడా తెలుసుకుందాము. వినాయకీ దేవి విశిష్టత. గణపతి శక్తి రూపము. గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు. ఆయన శక్తి రూపమే వినాయకి. అంటే గణపతికి ఉన్న యోగిని శక్తి అన్నమాట. 64 యోగినిలలో ఒకరు. తంత్ర సాంప్రదాయం ప్రకారం 64 యోగినిలలో గజానన ముఖంతో ఉన్న వినాయకీదేవి ఒక యోగిని. మాతృకా దేవతలలో స్థానం. కొన్ని శాస్త్రాలలో ఆమెను మాతృకా దేవతలతో కూడా పరిగణించారు. విఘ్న నివారిణి. గణపతి మాదిరిగానే వినాయకి కూడా విఘ్నాలను తొలగించి శుభఫలాలను ప్రసాదిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకమైన ఆశీర్వాదం. స్త్రీలు పూజిస్తే సంతానం, శుభం, సౌఖ్యం కలుగుతాయని నమ్మకం. వినాయకీ దేవి యొక్క ఆవిర్భావం ఎందుకు వచ్చిందంటే దేవి భాగవత పురాణం మరియు తంత్ర గ్రంథాలు చెప్తున్న కథలు. ఒకసారి దేవతలు మరియు యోగినులు దుర్మార్గ అసురులను జయించడానికి శక్తిని ప్రార్థించాయి. అప్పుడు గణపతి దేవుడి శక్తి రూపంలో గజముఖంతో స్త్రీ రూపంలో ఉన్న వినాయకీదేవి ప్రత్యక్షమైంది. ఆమె తన స్త్రీ శక్తి మరియు విజ్ఞాన శక్తితో ఆ రాక్షసులను సంహరించి దేవతలకు విజయాన్ని ప్రసాదించింది. కాబట్టి ఆమెను విజయదాత్రి, వినాయకి అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మికలో అర్థం ఏమిటంటే గణపతి అంటే పురుష శక్తి, వినాయకి అంటే ఆడశక్తి. ఇద్దరూ కలిసి ఉంటే సంపూర్ణ శక్తి, పరమశక్తి. అందుకే తంత్ర సాంప్రదాయంలో గణపతిని శక్తితో కలిపి ధ్యానిస్తారు. వినాయకీదేవి అనేది గణపతి వారి స్త్రీ రూపం, శక్తి స్వరూపిణి, యోగిని రూపం. ఆమె ఆవిర్భావం దేవతలకు సహాయం చేయడం, రాక్షసుల్ని సంహరించడం, స్త్రీ శక్తిని ప్రతిబింబించడం కోసం జరిగింది. ఒకప్పుడు లోకమంతా దుష్టులైన అసురులతో అల్లరితో బాధపడుతుంది. వారు యజ్ఞాలను, పూజలను అడ్డుకుంటూ ఋషులకు, దేవతలకు పెద్ద విఘ్నాలుగా మారారు. దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. ప్రభు, ఈ రాక్షసులను జయించడానికి మాకు దివ్యమైన శక్తి కావాలి. విఘ్నాలను తొలగించే గణపతి గారి శక్తి స్వరూపమే మాకు రక్షణ ఇవ్వగలదు అని ప్రార్థించారు. ఆ సమయంలో గణపతి గారి కాంతిమయమైన రూపం నుండి ఒక దివ్య శక్తి వెలువడింది. ఆ శక్తి స్త్రీ రూపాన్ని ధరించి ఉంది. ఆమెకు గజానన ముఖము, స్త్రీ దేహము, దివ్య కాంతులు. ఆమెను చూసిన దేవతలు ఆశ్చర్యపోయి స్తుతించారు. ఇది వినాయకి విశిష్టత పార్ట్ 1. జై గణేశ.